అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 మండలాల టౌన్ సంబంధించి ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, ఎంపీసీలకు, వైఎస్ఆర్టీసీలకు, అదేవిధంగా ఇచ్చేసినటువంటి పార్టీలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక ప్రెస్ మీట్ కి పిలవడానికి గల కారణం ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం పాలనా వైఫల్యాల గురించి, జరుగుతున్న అక్రమాల గురించి, అవినీతి గురించి, అక్రమ కేసుల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక పుస్తక రూపంలో రామచంద్రపురం నియోజకవర్గంలో విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా ఊరు వాడ తిరిగి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ హామీలు ఇస్తాం, సూపర్ 6 తో పాటు దాదాపు 143 హామీలు మేము అమలు చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది సమయం మొత్తం కాలయాపన చేసి ఒక్కటంటే ఒక్క హామీని కూడా అమలు చేయకుండా పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఎందుకంటే కేవలం ఒక పెన్షన్ తీసుకున్నాం, ఒక పెన్షన్ తప్ప సూపర్ 6 లో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఆ పెన్షన్ కూడా 3,50,000 మంది పెన్షన్ కోత విధించి ఈరోజు అరాకొరాగా ఆ పెన్షన్ అమలు చేయడం. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా ప్రశ్నిస్తే వారందరిపై రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి వారిపై తప్పుడు కేసులు పెట్టి వారందరినీ కూడా హింసించడం, వేధించడం ఇవన్నీ కూడా గడిచిన 12 నెలల కాలంలో జరుగుతూ ఉంది. దాదాపు 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ మనందరం కూడా చూసాం. తల్లికి వందనం దాదాపు ఏడాది సంవత్సరం తర్వాత, 1 సంవత్సరం తర్వాత తల్లికి వందనం మేము అమలు చేస్తామని చెప్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేము పూర్తిగా సూపర్ 6 హామీలను మేము అమలు చేశాం. ఎవరైనా సూపర్ 6 హామీల గురించి రాబోయే రోజుల్లో మాట్లాడితే వారి నాలిక మందం అనే భావించాల్సి ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడడం లేదు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాం. ఈ 12 నెలల కాలంలో ప్రధానంగా సూపర్ 6 తీసుకున్నాం. ఏవైతే రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా 20,000 రూపాయలు మీరు ఆనాడు ఇస్తారని హామీ ఇచ్చారు. మరి ఈ 12 నెలల కాలంలో అమలు చేశారా లేదా అనేది ఒకసారి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీసుకున్నాం. 6 లక్షల టన్నుల ఈ సీజన్ కి 6 లక్షల టన్నులు మనకి దిగుబడి వస్తే 2 లక్షల టన్నులు కొనుగోలు చేసిన ప్రభుత్వం కేవలం అది కూడా రైతుకు గిట్టుబాటు ధర కల్పించకుండా వ్యవసాయాన్ని ఒక విధంగా సర్వనాశనం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మరోపక్క విద్యార్థులను మోసం చేయడం జరిగింది. అమ్మఒడి అమ్మఒడి కంటే తల్లికి వందనం అని చెప్పి అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థులు మోసం చేయడం జరిగింది. అంతేకాకుండా ఏవైతే మహిళలు ఉన్నారో 1,500 అని చెప్పి మహిళా శక్తి కింద తీసుకొచ్చి ఆనాడు ఊరు వాడ తిరిగి మహిళల్ని ఈరోజు నెలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఏవైతే 59 సంవత్సరాల లోపున్న ప్రతి ఒక్క మహిళకి మేము నెలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఆనాడు హామీ ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మహిళలను అడ్డం పెట్టుకుని మహిళా దినోత్సవం రోజున కుట్టు మిషన్ల పేరుతో 245 కోట్ల రూపాయలు స్కామ్కి తరలిసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇలాగే ఈ సంవత్సరం కాలంలో అనేక రకాలుగా ఒక పక్కన అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం.
ఒకసారి మీరు చూసుకుంటే విద్యుత్ ఛార్జీల పేరుతో దాదాపు 15,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రజలు నెత్తిపై భారం మాపడం జరిగింది. మరో పక్క ఎండియు వ్యవస్థని, అంటే రేషన్ డోర్ డెలివరీ చేసే ఎండియు వ్యవస్థని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ వ్యవస్థపై, అంటే ప్రజలపై రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారం మోపడం జరిగింది. మరో పక్కన పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలపై యూజర్ ఛార్జీలు భారం మోపడం జరిగింది. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గడిచిన 12 నెలల కాలంలో అనేక రకాలుగా మేము పోరాటాలు చేస్తే తప్పని పరిస్థితుల్లో మనసొప్పగా తల్లికి వందనం మేము అమలు చేస్తామని గడిచిన 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఆ తల్లికి వందనం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు. కేవలం 67 లక్షల మందికే తల్లికి వందనం అమలు చేస్తూ మిగతా 30 లక్షల మంది తల్లులకు ద్రోహం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇవన్నీ ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఏదో రకంగా హింసించాలి, వేధిస్తే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాం, ప్రతిపక్ష నాయకులు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే మా యొక్క తప్పులు బయట పడవని ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఒక ఉద్దేశంతో ఉంది. కాబట్టి మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంతమందిని హింసించినా రాబోయే రోజుల్లో మేమన్నా కూడా ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారో ఈ పుస్తకాన్ని, ఖచ్చితంగా దీంట్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మేము ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి ఇంటింటికి గడప గడపకి తీసుకెళ్లి మీ యొక్క పాలన వైపు